కవి కథాప్రారంభమును ఈ పద్యంతో మొదలెట్టాడు. యోగీశ్వరుల స్వచ్ఛమైన మనసులోని అంతరంగమనే పాలసముద్రంలోని భావతరంగాలపై ప్రకాశించే పరబ్రహ్మమైన శేషశయనుడు, శాశ్వతత్వాన్ని ప్రసాదించేవాడు, సమస్త భక్తులకు చింతామణి వంటివాడు అయిన శ్రీకృష్ణునికి సమర్పిస్తూ నేను రచించబోయే 6వ స్కంధానికి కథాప్రారంభ విధానం ఎటువంటిదనగా, శ్రీహరిపాదాలను స్మరించుకోవడమనే ఆనందాన్ని పొందే శౌనకాది మునులతో సమస్త పురాణాలను ఇతిహాసాలను విడమర్చి చెప్పడంలో నిపుణుడైన సూతుడు ఇలా అన్నాడు. శ్రీరమణీరమణ కథాపారాయణ చిత్తుడగుచు పలికే పరీక్షిత్ భూరమణుడాదరంబున సూరిజనానంద సాంద్రు శుకయోగీంద్రున్. లక్ష్మీపతి అయిన శ్రీహరి కథలను ఆస్వాదించే మనసు గల పరీక్షిత్తు మహారాజు పండితులకు ఆనందం కలిగించే శుకమహర్షిని చూచి ఆదరంగా ఇలా అడిగాడు. జై శ్రీకృష్ణ.